ఆముదం పంటలో ఇప్పుడు వానాకాలంలో అయితే ఆముదం పంటలో అంతర పంటగా మనకి కంది పంటను వేసుకోమని చెప్తున్నాము. అదేవిధంగా యాసంగిలో కూడా ఆముదం పంటలో అంతర పంటలు వేసుకోవచ్చు. చాలామంది రైతులు ఏం చేస్తున్నారు అంటే యాసంగిలో ఆముదము పంటలో మధ్యలో మనకి 120 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్లు కనుక పెట్టుకున్నట్లయితే మొక్కల మధ్యలో కూరగాయల పంటలు దోస లేదా గుమ్మడికాయ లేదా ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. ఇంకా కొంతమంది రైతులు ఏం చేస్తున్నారు అంటే దివాళీ ఆ టైంకి అందుబాటులో ఉండేటట్లుగా మనకి బంతిపూలు కూడా వేసుకుంటున్నారు అనమాట. సో మనకున్న విత్తే దూరాన్ని బట్టి లేదా మొక్కల యొక్క పోటీతత్వము ఒకదాని మీద అంటే ఒక పంట మొక్కల పోటీతత్వం ఇంకొక పంట మీద పడకుండా మనం సరి సమానంగా చూసుకున్నట్లయితే మొక్కల మధ్యలో అంటే ఆముదం పంట అనేది మనకి 1 మీటర్ నుంచి 50 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ లేదా 1 మీటర్ కంటే పైన ఎత్తుగానే పెరుగుతూ ఉంటుంది. దాని యొక్క నీడ అనేది మనం వేసుకునే అంతర పంటల మీద పడకుండా చూసుకోవాలి. మొక్కకి మధ్యలో పోటీ లేకుండా చూసుకోవాలి. అంటే 2 పంటల మధ్యలో పోటీ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మనం అలా వేసుకోవాలనుకుంటే 2 ఆముదం మధ్యలో 3 వరుసల పెసర వేసుకోవచ్చు. 2 ఆముదం మధ్యలో 2 వరుసల మొక్కజొన్న వేసుకోవచ్చు. 2 ఆముదం మధ్యలో 3 వరుసల మినుము కూడా వేసుకోవచ్చు. లేదా వేరుశనగ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మనం వేరుశనగ కనుక తీసుకున్నట్లయితే 2 ఆముదం మధ్యలో మనకి 2 లేదా 3 వరుసల వేరుశనగ వేసుకున్నట్లయితే వేరుశనగ అనేది లెగ్యూమ్ జాతికి చెందిన పంట. సో దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే భూసారాన్ని పెంచుకోవడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకొకటి వరుసల మధ్యలో మనకు ఉన్న ఆ యొక్క ఖాళీ ప్లేస్ని కూడా మనము సరి చూసుకోవచ్చు. సో దీనివల్ల 2 మొక్కల నుంచి మనము దిగుబడిని 2 పంటల నుంచి కూడా దిగుబడిని అనేది పొందుకోవచ్చు.